అవు తాత నీకెన్నేండ్లుంటాయే ఇంకా గింత గట్టిగున్నావు? నేనా 80 ఏండ్లకు మీదనే ఉంటా. అబ్బా మా అమ్మమ్మ గిరేట్రా, 90 ఏండ్లు దాటినా ఆమె పనులు ఆమెనే వేసుకుంటుంది. ఎవ్వరికి చెప్పదు తెలుసా? ఓ కొడుకో, మీ తాతేంద్ర ఇంకా కూడా బాయికాడికి పోతాండు, పొలంలో తిరుగుతాండు, కండ్లాగా పడితేగా గంత పెద్ద మనిషి అంటుంటారు. మరి అప్పటోళ్ళ తిండి అలాగ్, వాళ్ళు చేసిన కష్టం అలాగ్. ఇవాళ మనం ఎట్లా తయారైనామంటే ఇంట్లో తినే తక్కువ, బయట మీద ఎక్కువ. పండ్లు తినబుద్ధి కాదు, ఫాస్ట్ ఫుడ్ ఊకో బుద్ధి కాదు. కూరగాయల భోజనం అంటే ముక్కిరిస్తాము, తుంకల కూర అయితే చంపుతాము. పొద్దుగాల నడుచమంటే బరువు, రాత్రి ఫోన్ తోని నిద్ర కరువు. పెయిలకెళ్ళి చెమట తీయము, పానం కాపాడుకునే పని చెయ్యము. గిసొంటి మొన్ననే పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఏఐజీ దవాఖాన పెద్ద డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సార్ తోటి ముచ్చట పెడితే ఎన్నో చెప్పిండు. అందులో కొన్ని అల్కటి ఇనుండ్రి. పాత టీబీ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గిపోయాయి, కానీ కొత్త జబ్బులు వస్తున్నాయి. పాత రోగాలు పోయి కొత్త రోగాలు మోపైతానికి 100% వాళ్ళు మనమే కారణమాట. చిన్న విలేజ్ లో కూడా మీకు చిప్స్ ప్యాకెట్ ఉంటుంది, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. సో దీనివల్ల వేరే జబ్బులు, వెస్టర్న్ జబ్బులు వస్తున్నాయి. స్కూల్ పక్కన ఫాస్ట్ ఫుడ్ ఎందుకు పెడతాను? తప్పు కదా అది. ఏం కలుపుతారో తెలియదు, ఎట్లొండుతారో తెలియదు. నూడిల్స్, బొడిల్స్, మంచూరియా, బొంచూరియా అని పెంక మీద గోలిచ్చి అంచుకో ఉల్లిగడ్డ పచ్చలు పెడితే ఊరించుకుంటా చంపుతాము. కూరలు తింటానైతే మస్తు డేంజర్ అట ఫాస్ట్ ఫుడ్. అట్లని పొద్దుకు 3 మాటల బువ్వ తినుడు కూడా మంచిది కాదట, బాడీలో తీపి రోగం పుట్టిస్తుందట. ఎక్కువ రైస్ తింటాము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల ఈ స్టిమ్యులేట్ అయిపోతుంది డయాబెటీస్. సిటీస్లో హైదరాబాద్లో 15%. అంటే వీఆర్ బికమింగ్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ డయాబెటీస్. జొన్నలు, సజ్జలు, రాగులాసంటి పెయ్యికి తాకతూ పానం హుషారు ఉంటదట. ఆకలి కాకుండా టైం అయిందని తినుడు ఆపేయండ్రిగా. మీరు మామూలుగా తినేదానికన్నా సగం తినండి. పని చేసుకొని వచ్చి రాత్రిపూట ఎక్కువ హెవీగా తింటారు, తప్పది. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రాత్రిపూట అసలు తినకూడదు, తిన్నా కూడా చాలా తక్కువ తినాలి. గడికి ఏట తుంకలు, కోడిసీయలు కంకకుంట, ఆకుకూరలు, తీరొక్క కూరగాయలు, చేపలు ఎక్కువ తినాలన్నట. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు ఎంత తక్కువ చేస్తే అంత నయమాట. ఏ కాలం పనులు ఆ కాలంలోనే తినాలి. అయితే ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుంది? ఉట్టి జ్యూస్, ఫైబర్ తీసేస్తారు ఉట్టి జ్యూస్. ఆ జ్యూస్లో ఫ్రక్టోస్ అనేది ఎక్కువ ఉంటుంది. బాడీకి ఫ్రక్టోస్ మంచిది కాదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైంది నూనె. ఆయిల్స్ మళ్ళా వాడతారు, తప్పది. ఒకసారి హీట్ చేస్తే ఆయిల్, దాన్ని ఏమవుతుందంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్ అయిపోతుంది. బయట ఎక్కడన్నా ఈ బజ్జీలు గిజ్జీలు అందరు తింటుంటారు, అదే ఆయిల్ 1 నెల రోజులు వాడుతుంటాడు ఆయన. యాక్చువల్లీ డేంజరస్ ఆయిల్. దేవుని దాంట్లోనే దేవుడు వేపుడు బంద్ చేసి ఎప్పటి మందం అప్పుడు వాడుకోవాలి. రేపు ఏదో ఫిలిం యాక్టర్ ఏదో మంచి తింటుంటాడు, చిప్స్ తింటుంటాడు, వాళ్ళని చూసి మంచిదేమో అనుకుంటారు. అవు సెలబ్రిటీలదేం పోయింది, పైసలు తీసుకుంటారు, యాక్టింగ్ చేస్తారు, వాళ్ళని చూసి ఫ్యాన్స్ కొనుక తింటారు. తినుడు తాగుడే కాదు, పొద్దుగాలేసి ఉరుకుడు నడుచుడు చేస్తే నెత్తురు రప్పున తిరుగుతుంది, రోగాల నొప్పులు రాకుండా చేస్తుంది. ఈ ముచ్చట్లు ఎన్నో మాటలు చెప్పినామో మీకు కూడా తెలియవచ్చు. గానీ దేశంలోనే 2వ పెద్ద అవార్డు అయిన పద్మ విభూషణ్ వచ్చిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ తోటి మాట్లాడి మళ్ళొక పారి చెప్తున్నాము. ఇక మీ ఇష్టము.